ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఏం జరిగింది ఇక్కడ? చెట్టు కూలగొట్టారు. మేము గత 20 సంవత్సరాల నుండి ఇక్కడనే చేసుకుంటున్నాం. ఎప్పుడు కూలగొట్టిరు? ఎవరాలు కూలగొట్టింది? చెన్నోజు నరసింహాచారి, చెన్నోజు ఉపేంద్రాచారి, చెన్నోజు బ్రహ్మచారి, ఇంకా ఆడవాళ్ళు కూడా వచ్చారు. మీరే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారని తెలుస్తుంది. మేము ఎలాంటి దౌర్జన్యం చేయలేదు సార్. ఆనాటి నుంచి తాతలు మా మామ ఉన్నప్పుడు కట్టింది. అది పొత్తులో ఉంటే మా బావ కానించి తీసుకొని కూడా 9 సంవత్సరాలు అవుతుంది. కాగితపూర్వకంగా కూడా ఉన్నది. ఇప్పుడు మేము చేసుకుంటున్నాం మా బావ కానించి. కేసు పెట్టిరా? పెట్టినాం సార్. ఎప్పుడు జరిగింది ఇదంతా? కేసు అయింది నెంబర్ వాళ్ళ మీద? కేసు అయింది సార్. కేసు అయింది. కేసు అయినాక సార్ మళ్ళీ సార్ తీసుకుపోయి ఇట్లా అడిగితే మా బీపీ నుంచి ఎవరు అని చెప్పేసి వాళ్ళ మీదనే కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు? ఎస్ఐ సార్ మీదనే కంప్లైంట్ చేసి మా బీపీ నుంచి ఎవరు అడగోలు కొట్టిండు, రబ్బర్లతో కొట్టిండు అని చెప్పడం. మేము ఆర్డర్ తెచ్చుకున్నాం అది అని అంటారు. ఏ ఆర్డర్ తెచ్చుకుంటే మాత్రం కూలగొట్టే రైట్స్ అయితే ఉండవు కదా సార్. మేము ఆనాటి నుంచి మేము చేసుకునే బతికే ఇది, మా కష్టం చేసుకుని బతికేది. అంటే వాళ్ళు ఏమవుతారు మీకు? వాళ్ళోళ్ళే. వాళ్ళది భూమి ఉన్నది, వాళ్ళ పక్కనే ఉన్నది, అవతల ఉన్నది తోట. నీ పేరు పేరు? నా పేరు శంకరాచార్య. చెన్నోజా? చెన్నోజు శంకరాచార్య. వాళ్ళకి లేదని కాదు, ఈ తోట అవతల వాళ్ళ కబ్జా ఉన్నారు. మరి కబ్జా అంటే పట్టా కదా వాళ్ళకు? పట్టానే. పట్టా అంటే తాతల వారసత్వం కదా సార్. ఇది పంచుకున్నారు. అప్పుడు 30 సంవత్సరాల కింద పంచుకున్న భూములు అంటే ఇవి. 30 సంవత్సరాల కింద పంచుకున్న భూములు అయితే వాళ్ళు అక్కడ ఉన్నారు. 5 ఏళ్ల కింద గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి కొలిచినాడు కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మరి ఆ రోజే ఏదైనా అడిగేది ఉంటే వాళ్ళ భూమి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే ఉన్నారు కబ్జాలో? వాళ్ళే ఉన్నారు కబ్జాలో. ఖాళీ స్థలం ఉంది. ఈ తోట తీసుకున్నప్పుడు వాళ్ళు మరి వచ్చి అవునవును. నా పేరు చెన్నోజు శంకరాచారి. యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం వెల్లంకి గ్రామం. నేను 2003లో కోళ్ళ ఫామ్ వేసుకున్నాను. 2003 నుంచి 2025 వరకు నేను రన్నింగ్లోనే ఉన్నాను. చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటూ, నేను దీని మీద ఆధారపడుకుంటూ 2000 ఉన్న మోటార్ మెకానిక్ చేసుకుంటూ నేను నా కాలగమనం కొనసాగిస్తున్నాను. మా బాల్యోళ్ళు వచ్చి ఈరోజు వచ్చి నాకు కోళ్ళ ఫారం నాది, ఇది ఇది కోళ్ళ ఫారం లీజ్కి ఇవ్వబడను అని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడం, లొకేషన్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అని చెప్పేసి ఎస్ఐ సార్కు ఒకసారి కంప్లైంట్ చేస్తే అదంతా ఏం లేదు సార్ అని చెప్పేది. సరే అయితే అని చెప్పి నేను మళ్ళీ ఊకున్న తర్వాత మళ్ళీ ఇది నాదే కోళ్ళ ఫారం అని చెప్పేసి నేను లేని చూసి వేరే ఊరు పోయిన వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ అని తెచ్చుకున్నారంట. ఆ నోటీస్ మా వరకు అయితే రాలేదు. ఇంజక్షన్ ఆర్డర్ అనేది వాళ్ళకు వచ్చిందంటారు. ఈ షెడ్ కూలగట్టినాక వారం రోజులకు మాకు వచ్చింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ అనేది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందనేసి మాకు రైట్స్ ఉన్నాయి అన్ని విధాలు అనేసి వచ్చి ఫస్ట్ ఒక వ్యక్తితో ఫోన్ చేయించారు. మేము ఒట్టికోడు అనే గ్రామంలో ఉన్నాం. ఆ రోజు షెడ్ కూలగొట్టినాడు. వేరే వ్యక్తితో ఫోన్ చేసి ఒట్టికోడు అనే గ్రామంలో పోయినాం. పోతే లింగోటం నుంచి ఆయన పేరు సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది మాకు. ఇది ఇట్లనే ఉంటుందా, ఇదే విధంగా అయితే ఎట్లుంటుంది, పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఏదో ఒకటి చేయించుకోరని అన్నాడు. అంటే మేము కూడా ఆనానిచ్చుంటుంది, నీకు తెలుసు మాకు తెలుసు ఎవరు చేసుకుంటుంది అనేది. సరే మాట్లాడుకుందానంటే ఏడ మాట్లాడుకుందానంటే చెట్ల కింద అన్నాడు. చెట్టు కింద వద్దు, ఊరుకు తెలిసి ఉంటుంది తప్పు ఎవరిది న్యాయం ఎవరిది, గ్రామ పంచాయతీలో మాట్లాడుకుందాం, నలుగురు చెప్తారని అన్నాం. అంటే సరే మంచిది అన్నాడు. మళ్ళీ 5 నిమిషాలకే ఫోన్ చేసి వాళ్ళు చెప్తే ఇంటలేరురా, నేను కూడా చెప్పినా కానీ ఇంటలేరు అన్నాడు. కానీ షెడ్ కూలగొడుతారు అన్న విషయం చెప్పలేదు. మాకు 5:30 ప్రాంగణంలో ఫోన్ వచ్చింది. ఇట్లా షెడ్ కూలగొడుతున్నారు అనేసి ఒక వ్యక్తి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము ఉన్నదేమో చండూరు అవతల. వాళ్ళ మీదనే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మమ్మల్ని ఇట్లా టార్చర్ చేసిరు, ఇట్లా చేసిరు, అట్లా చేసిరని వాళ్ళ మీదనే కేసులు పెట్టి మళ్ళీ తిరిగి సిపి దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి వాళ్ళ మీదనే ఇట్లా చేసిరంట. ఏమంటే ఇప్పుడు ఏమంటున్నారు, కిరాయికి ఇచ్చినాం మాకని చెప్తున్నారు తాతల నాడ నుంచి. ఊరికి అందరికీ తెలిసి ఉంటుంది కదా సార్. అగ్రిమెంట్ ఉందా, లీజ్ అగ్రిమెంట్ అలా కదా? అసలు మేము కిరాయికి ఇస్తేనే కదా సార్, కిరాయికి తీసుకుంటే కదా ఉండేది. 2003 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కిరాయి తీసుకుని ఇచ్చినామంటారు అంటే లీజ్ అగ్రిమెంట్ అనేది రాసుకోవాలి. వాళ్ళు కూడా ఎలాంటిది లేదు, వాళ్ళ ఉంటే తీసుకొచ్చి చూపించాను. నేను అడిగేది దాని గురించి ఏమి ఇబ్బంది. ఒక లీజ్ తీసుకుంటే దానికి ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలి, ఉన్నదా అని? లేదు. అట్లా మీరైతే ఏం చేయలేదు. ఎలాంటిది చేయలేదు. అయితే కోళ్ళ ఫారం వేసుకున్నప్పుడు అన్నదమ్ములు గనక పెద్ద
నైట్ గాలి దువ్వరం ఆ టైంలో పిల్లల్ని వేసుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చినాం మేము. వచ్చినాక ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఇప్పుడు పంచుకున్న భూమిగా తాతల నాడు పంచుకున్న భూమి. తాతల నాడు పంచుకుంటే అప్పుడు భాగస్వామ్యాల ప్రకారం పంచుకున్నారంట. పంచుకొని మా మామ వేసిండి కోళ్ళ ఫారం. అదే ప్రకారం తర్వాత మా బావ ఈయన కలిసి ఇద్దరు పొత్తులు ఉండే. ఇద్దరికైతే సెటిల్ అయితే లేదు, ఎవరో ఒకలే చేసుకుంటే పైసా ఖర్చు వస్తుంది, రూపాయి మిగిలిన పక్కకి వేసుకొచ్చి పిల్లలు భవిష్యత్తు. మహేశ్వరాచారి సెకండ్ కరోనాలో చచ్చిపోయింది. ఊర్లోనే ఉంటారు మా బావ వాళ్ళు. పట్టా ఎవరి పేరు మీద ల్యాండ్ అప్పుడు మా మామ పేరు మీద ఉండే, ప్రజెంట్ ఈయన పేరు మీద ఉంది. ఇప్పుడు పట్టా మీ పేరు ల్యాండ్ ఉన్నది. పక్కా ఉందా? జాయింట్ సర్వే నెంబర్లు ఇవి, జాయింట్ సర్వే నెంబర్లు ఈయన పేరు మీద ఉంది. ధరణిలో పోయింది భూమి, చాలా వరకు పోయింది కదా. పోతే పాలలోకి ఎక్కితే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని అండర్స్టాండింగ్ మీద ఒకరికొకరు చేసుకున్నాం. చేసుకొని ఇప్పుడు అందరికి భాగస్తులకు ఎట్లా ఉంటాయో 2 సర్వే నెంబర్లు, మాకు కూడా అదే విధంగా 2 సర్వే నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు మాది భూమి నెంబర్ మాకుంది అనేసి ఇవన్నీ అక్రమాలకు ఇవన్నీ చేస్తున్నారు. ఊర్లో మాట్లాడుకుందానంటే పెద్ద మనుషులకు రారు, మళ్ళీ మేమే పెద్ద మనుషులకు రాలేదని మా మీదనే చెప్తారు. 2 సార్లు పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాం, వినలేదు, అందువల్లనే గుల్లగొట్టినాం అనేసి మళ్ళీ ఇట్లా వాళ్ళు దీని మీద నరసింహాచారి, ఏ నరసింహాచారి, చెన్నోజు సిద్ధయ్య కొడుకు చెన్నోజు నరసింహాచారి, చెన్నోజు బ్రహ్మచారి, చెన్నోజు ఉపేంద్రచారి. ఉపేంద్రచారి అనే వ్యక్తికి అసలు ల్యాండ్ అనేది లేదు. ఇడ ఆయన ఎన్నడో అమ్ముకుంటు వాళ్ళ తండ్రి నాడు. ఆయనకు కూడా ఇందులోనే ల్యాండ్ ఉందనేసి ఆయన కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఆయన కూడా గులగొట్టినాడు. ఈ ముగ్గురేనా? వాళ్ళ భార్య ఇందిరమ్మ, మళ్ళా వాళ్ళ నరసింహాచారి వాళ్ళ భార్య పద్మమ్మ, వాళ్ళ మరదలు మొత్తం ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం 10 మంది వచ్చిరంట. 10 మంది వచ్చి గులగొట్టిరు. మేము లేని చూసి ఇట్లా ఫోన్ చేసి తెలుసుకొని మరి ఈ విధంగా గులగొట్టిరు అని చెప్పేసి మేము పోయి పిఎస్లో సార్ మా బావ పేరు మీద ఉంటుంది. అప్పుడు మా మామ ఉన్నప్పుడు షెడ్ వేసిరు కనుక మా బావ పెద్ద ఆయన అనేసి మహేశ్వరాచారి ఆయన పేరు మీద మీటర్ తీసుకున్నారు. తర్వాత ధరణిలో పోవడం వల్ల ఈయన డైరెక్ట్ ఈయన పేరు మీద ఎక్కించుకుండు, వారసత్వంగా కాకుండా సెల్ డీడీలో వేయించుకుంటే మీటర్ ఉన్న ఆయనకు భూమి లేదు, భూమి ఉన్న ఆయనకు మీటర్ లేదు. ఇప్పుడు ఆయనకు మీటర్ ఉంది కదా, ఆయన పేరు మీద తెచ్చుకోమను, మేమేం అబ్జెక్షన్ చెప్పాం. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి ఏఈ సార్ వాళ్ళకు మెంటల్ టార్చర్ చేసిండంట సార్. మేము కూడా సార్ వాళ్ళని అడిగినాం, సార్ ఏంటి సార్ ఒకరికి కొన్నప్పుడు మా బావ పేరు మీద మహేశ్వరాచారి అనే పేరు మీద ఆయన చనిపోయింది కనుక కాదన్నారు. చారీ నువ్వు తీసుకో అనేసి చెప్పి కొత్త మీటర్ తీసుకోవడానికి కూడా మళ్ళీ వీళ్ళు ఇదే ఇబ్బందులు పెడతారు. నాలా కలెక్షన్ తీసుకొని మీటర్ తీసుకోని అన్నారు. అట్లా కూడా నిన్న మొన్న అవన్నీ చేసి నాలా కలెక్షన్ తీసుకున్నాం. మీటర్ కూడా తీసుకుందాం అనే వరకు షెడ్ గులగొట్టి పెట్టేసారు సార్. దీని వెనకాల ఉంది శ్యామ్ అనే వ్యక్తి, హెచ్ఆర్సీ ట్రస్ట్ అంట. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి కాదు సార్, లింగోటం అంట, చౌటుపల్లో ఉంటాడు. ఆయననే ఇదంతా. అంతకుముందు మేము అందరం కలిసి ఉన్నాం, అన్ని తీర్లు ఎలాంటి గొడవలు లేవు. ఈ మనిషి ఎప్పుడు వచ్చిండో ఈ ఊరికి ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి. మాకేం సంబంధం లేదు ఆయనకు మాకు. మొదలే స్టార్టింగ్ అదే భూమి వాళ్ళకి ఆయన జీవించుకున్న తర్వాతనే ఈ పని చేసిండు. సెటిల్మెంట్ లెక్క మాట్లాడుకొని 35, 36, 37, 38 సర్వే నెంబర్లు అనుకుంటా. అందులో ఆయనకు అర్ధ ఎకరం భూమి ఉంది సార్. ఆ శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వీళ్ళ ద్వారా చేయించుకొని ఇవన్నీ చేస్తున్నాడు. ఇక ఇది మా మామ పేరు మీద ఉన్నది పాస్బుక్. జాయింట్ సర్వే నెంబర్లు 26, 29 2 ఉన్నాయి. ఇందులో ధరణిలో వెళ్ళిపోయింది. ధరణిలో వెళ్ళిపోయినాక పాలోల దగ్గర నుంచి అండర్స్టాండింగ్ మీద సేల్ డీడీ కింద మళ్ళీ మేము అయ్యే నెంబర్లు వారసత్వ ప్రకారం ఏది ఉండాలో అవి మేము చేయించుకున్నాం. కరెంటు మీటర్ తొలగించారు. కరెంటు మీటర్ తొలగించినందుకు నాలా కలెక్షన్ అయితే మీటర్ ఇస్తారంటే నాలా కన్వర్ట్ కోసం 2 గుంటలు చేయించుకున్నాం కరెంట్ మీటర్ అప్లై చేసుకోవడం కోసం. భూములు వెనకడ పంచుకునే కనుక భూములు కొలిసే వరకు కొంత జరిగే వరకు ఆయన కానించి 8 గుంటల భూమి తీసుకున్నాం మేము. అది ధరణిలో వాళ్ళకే ఎక్కింది. ధరణిలో వాళ్ళకి ఎక్కడం వల్ల ఆ భూమి మాదే అని ఆయనకు చెయ్యట్లేరు. అదన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 20 లక్షల ఆస్తి నష్టం చేశారు. పైగా మళ్ళీ వాళ్ళకే లాస్ అయినట్టుగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని మేమే దిగినామని చెప్తున్నారు, వాళ్ళని చేసినామని చెప్పి ప్రకారం లీగల్గా మాకు ఉండవలసిన భూమి అందరికీ ఎలాగుందో అదే విధంగా ఉంది. మేము న్యాయబద్ధంగానే ఉన్నాం. మీరు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాము. 2 రోజుల సంది శ్యామ్ సుందర్ అనే వస్తుండు, ఊళ్ళో వచ్చి తిరిగిపోతా ఉండు. ఇక్కడికి వస్తుందా? వేరే పక్కన ఇక్కడ షెడ్ దగ్గరికి దాటడం, ఇటు నుంచి దాటడం, మనిషి ఉండా లేడా అని చూడటం. నేను చూసి ఈ శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వచ్చి దీన్ని వీళ్ళు మనిషి లేడని చెప్పేసి
కొట్టడం జరిగింది. ఈ శ్యామ్ సుందర్ వచ్చిన కాంచెల్లి ఈ గొడవలు జరుగుతున్నాయి. ఈయన వల్ల మాకు ప్రాణభయం ఉన్నది. ఈయనని మా రక్షణ కుప్పలు పోయి వస్తుంటే ఈ నరసింహ అనేటోడు, మహేష్ అనేటోళ్ళు, ఈ శ్యామ్ సుందర్ అనేటోడు ముగ్గురు కలిసి నా మీద దాడి చేయడానికి కేసారం కాడ నాకు దాడి చేయడానికి ప్రయత్నించారు. 2 సార్లు అయింది, 3వ సారి కూడా అయింది. ఫోన్లు చేసి కూడా వాయిస్ రికార్డు కూడా ఉంది. మనోవేదనకు గురవుతున్నామని వీడియోలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నామని స్టేటస్లు పెట్టి పరారయ్యారు. పరారయ్యి మళ్ళీ ఇప్పుడు మా బావ ఎక్కడుండో చెప్పు, లేకపోతే నీ అంత చూస్తాం అది ఇదని ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. పైగా టార్చర్ భరించలేక మా భార్య భర్తలు మేము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాం. చాలా మనోవేదనకు గురవుతున్నాం. మేము కూడా నష్టం చేసింది వాళ్ళే, మళ్ళీ నష్టం పోయినామని కూడా చెప్తుంది కూడా వాళ్ళే. మా జీవనోపాధిని ఆగం చేసిరు, మా పొట్టగొట్టిరు, మళ్ళీ మమ్మల్ని ఆగం పట్టిస్తున్నారు. న్యాయం చేయండి, అందరికీ చెప్తున్నా, పేరు పేరున వేడుకుంటున్నా. ఊరు మొత్తం తెలుసు ఈ షెడ్ ఎవరిది, ఎవరు చేసుకుని ఇన్నాళ్ళ నుంచి అనేది మా ఊరు మొత్తం తెలుసు. మాకు న్యాయం చేయరు దయచేసి. మేము మాకు వ్యవసాయం చాలా 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం భూములు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏ గొడవలు లేవు. ఈ మధ్యనే 1 సంవత్సరం నుంచే వాళ్ళని కొంచెం ఘర్షణ పెట్టుకొని అందరినీ చుట్టుకొస్తూ ఉన్నారు. చుట్టుకొచ్చి ఎప్పుడు ప్రతిరోజు పంచాయతీ. ఒక కడీలు నాటుతారు, ఉడబీకుతారు, పలదెంగుతారు, మళ్ళీ చేస్తారు. ఇండే కాదు ఉడబీకింది. మా బావి కాడ మా శల్కల పిల్లలు కూడా కడీలు నాటే కడీలు కూడా ఏడికాడు కూడా బీదాం. మాకు 2-3 లక్షల రూపాయలు నష్టం చేశారు. కడీల ఖర్చులు వచ్చినాయి, వైరింగ్ ఖర్చులు వచ్చింది, ఫిట్టింగ్ ఖర్చులు పోయినాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ ఆడ బోర్డు పెడతారు, ఇది నిషేధిస్తాం. వ్యవసాయ భూములలో నిషేధిస్తాం అని చెప్పని అంత పెద్ద యాక్ట్ ఆ విధంగా చట్టం తెలిస్తే ఆయన ఎవరు శ్యామ్ ఆ శ్యామ్ అంటే ఆయన ఎప్పటికీ అబ్బాయి కాడికి తిరుగుతూనే ఉంటాడు, వీళ్ళకి వస్తూనే ఉంటాడు, మీటింగ్లు పెడుతూనే ఉంటాడు. ఏంటి అప్పుడు చెప్పినట్టుగా ఆయన ఏదో మాట్లాడుకొని ఏదో దాని కింద కమిషన్ కింద ఏమో 10 గుంటలు 20 గుంటలు ఎంతో చేసుకుని చెప్పని తెలిసింది. చెప్తే వింటున్నాము. మరి ఆయన వచ్చిన కాంచి ఈ పంచాయతీ ప్రతిరోజు మీటింగులు పెడతా ఉంటారు. మీటింగులు పెట్టుకొని వాస్తవంగా న్యాయంగా వాళ్ళకి రాదలుచుకుంటే చట్ట ప్రకారంగా ఏదైనా ఉంటే తహసీల్దార్ దగ్గర పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి, గ్రామంలో ఉండే పెద్ద మనుషులు కలవాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం వినాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉంటే వాళ్ళ దగ్గర బుక్లు ఏమైనా ఉంటే రైట్స్ ఉంటే కొట్టాడుకోవాలి, లీగల్ తీసుకోమని. ఇప్పటికే మా భూములు వచ్చి మా భూములు పడవ పెట్టారు, మా భూములు పడవ పెట్టారు. శ్యామ వాళ్ళ నుంచే వచ్చింది కదా. వాళ్ళు తగాదు పెట్టుకుంటారు. ఒక రావణపేట ఒక గుంపు, ఎల్లంగిరి ఒక గుంపు, వాడు ఒక గుంపు. రావణపేట ఆయన ఒక ఆయన పద్మశారి అంటే ఆయన ఉన్నాడు, నాగేశ్వర్ అంటే ఆయన ఉన్నాడు, రామకృష్ణ. ఇప్పటికేం తయారున్నాం. మాకు ఒక ఇంత కట్ అయింది. ఇప్పుడు ఏది వాటికి దరఖాస్తులకు మన్ను మశానం తహసీల్దార్కు కలెక్టర్కు ఇటు పెట్టి అటు పెట్టి ఒక 5-6 ఎకరాలు వస్తుంది మీకు అని అందరికీ పేపర్ రాసిండు. రాసి ఆళ్ళకోళ్ళు పంపించాడు. పంపించినాక నాడు మరి రేట్ మాట్లాడుకుంటూ 5 లక్షలు ఇవ్వాలి, 6 లక్షలు ఇవ్వాలని అంటే సరే అని ఈ పైసలు ఇచ్చేది ఏముంది, గాడ 2 గుంటలు 3 గుంటలు ఉంది, పట్ట చేద్దామని తీసుకుపోయారు. మమ్మల్ని మా భార్య భర్తలు ఇద్దరు తీసుకుపోయి నాది 33 గుంటల భూమి నా పేరు మీద ఉన్నదా అని మా పాలనకి ఎక్కించారు. ఎక్కించి మళ్ళీ తర్వాత మళ్ళీ రిటర్న్ ఇల్లే అయ్యారు ఆయన మీదకి. ఆడ అనుకున్న కాడ డబ్బులు ఇవ్వనట్టుంది. ఏమంటే మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయితే వాళ్ళు ఏమన్నారు, నేను ఊరికి పోయినా ఆ రోజు పోతే ఎవడైతే చేసిండో వానికే చేస్తాము, మీకు చేయమని మళ్ళీ ఆ భూమి ఖర్చు పెట్టుకొని నేను చేసుకున్నా. ఈ శ్యామ్ వచ్చిన కాంచాలి ఆల్రౌండ్ మమ్మల్ని కుతిప్పల పెడుతుండేడు. ఓకే.